బట్ మీరైతే దొంగతనం అయితే ఏది చేయలేదు కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, మీరు చేశారు. షీఈ్ లయింగ్. వాట్? ఏంటి అని అంటే చాలా మంది అబ్బాయిల మనసులు దొంగతనం చేశారు ఓహో, కాజల్. మీరు ఒప్పుకుంటారు కదా, ఇది కరెక్ట్ కదా? కరెక్ట్, థ్యాంక్ యూ. మీరు ఈ సినిమా కన్నా ముందు కాజల్ గారి మీద మీకు ఒపీనియన్ ఉంటుందిగా, అదేంటి? నాకు షీఈ్ బ్యూటిఫుల్ యాక్టర్. చాలా అంటే ఒకటి కాదు రెండు కాదు ఇన్ని సినిమాలు చూసాము. సో నేను ఎప్పుడు అనుకోలే ఓకే, ఆవిడతో కలిసి పని చేస్తానని, ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. బట్ సత్యభామ ప్రాసెస్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే ఇట్స్ టైమ్ టు గో టెల్ ఇట్ టు అన్ యాక్టర్, ఓకే. ఎవరికి చెప్దాం మనకి ఎప్పుడు ఫీమేల్ సెంట్రిక్గా ఎప్పుడు చేసిన 2 సినిమాలు మెయిల్ సెంట్రిక్గానే రాసుకున్నాం, అవే అది తీసుకున్నాం. శేష్ గారితోనే మీకు ఉంది. అవును, ఆ 2 అది అలా ఉన్నాయి. సో ఇది ఎవరు అనుకున్నా కాజల్ అనగానే యూనో వీఆర్ పుట్టింగ్ మ్యాచింగ్, ట్రైంగ్ టు మ్యాచ్ ద క్యారెక్టర్ అండ్ హర్. ఎలా ఉంటారు అని మ్యాచ్ చేయడానికి ట్రై చేసాం. ముందు అసలు ఆవిడ ఎలా అంటారు, ముందు ఆవిడ ఏమంటారో ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం, ఆ తర్వాత ఈ మ్యాచింగ్ చూద్దాం అనుకున్నాం. బట్ ఇమీడియట్లీ ఆవిడ ఇంక ఓకే అన్నాక అప్పుడు ఇంకా వి ట్రై టు యునో పుట్ అవర్ ఐడియాస్ టుగెదర్. ఆవిడ ఎలా చూస్తున్నారు, మేము ఎలా చూస్తున్నాం అనే ఐడియాని ఇంకా కలిపి చూడటం మొదలు పెట్టాం అనమాట. అండ్ మళ్ళీ కాపు అయ్యేసరికి ఏమైనా హార్డిల్స్ అయినాయా, ఏమైనా షూటింగ్ టైంలో ఏమైనా దెబ్బలు? అవును, చాలా ఛాలెంజింగ్ గా ఉంది. ఇట్ వాజ్ నాట్ ఈజీ. Physically, I had to work very hard for the action sequences. I was still nursing when I took up this ఈమెతోనే film. చేయించారా మీరు యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని? బేసిక్గా నేను ఇది వీ కెన్ పుట్ అవుట్ ద BTSs ఆల్సో అండి లేటర్ బిహైండ్ ద సీన్స్. నాట్ ఈవెన్ వన్ స్టంట్ బాడీ డబుల్ చేయాలి, అన్నీ ఆవిడే చేశారు. ఎలా అండి?